రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో 26వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా సిర్రం శిరీష ప్రసాద్ యాదవ్ భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా 26వ వార్డుకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీకి విశేష మద్దతు తెలిపారు. డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లిన అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సిర్రం శిరీష ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిగా తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నానని తెలిపారు. వేములవాడ పట్టణం రాజన్న ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అలాగే 26వ వార్డులో ఎవరికైనా ఆపద వచ్చినా ఏ సమస్య ఎదురైనా ప్రజలు ఒకరి ముందుండి పరిష్కారం కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చివరిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆశీస్సులతో ముందుకొస్తున్న తనను చేతి గుర్తుకు ఒక్కసారి ఓటు వేసి గెలిపించాలని 26వ వార్డు ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. నమస్కారం. ఈరోజు 26వ వార్డు తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా భార్య సిర్రం శిరీష తరఫున నామినేషన్ వేయడం జరుగుతుంది. దయచేసి 26వ వార్డు పట్టణ ప్రజలకు 26వ వార్డు ప్రజలకు ఒకటే కోరుతున్నాను. పట్టణంలో అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు కానీ గుడి కానీ మన వార్డులో విస్తరణలు కానీ ప్రతి ఒక్కరికి విన్నపం ఏంటంటే దయచేసి మాకు ఈ అవకాశాన్ని ఆశయాన్ని కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలకు ఒకటి దయచేసి మమ్మల్ని గెలిపించండి. 26వ వార్డు ప్రజలకు గెలిపించాలని కోరుకుంటున్నాను. వేములవాడ పట్టణంలో గుడి కానీ రోడ్లు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ అభివృద్ధి జరుగుతుంది. ఆదిశీలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాను. నా యొక్క ధన్యవాదాలు.